అవన్నీ మనకు కనబడాల్సినవే, కానీ దేవుడు మన కన్నుకి ఒక హద్దు పెట్టాడు, లిమిట్ పెట్టాడు. ఏంటంటే అది మన నేత్రం తట్టుకోలేదు. సెన్సిటివ్గా దేవుడు దాన్ని చేశాడు. ఎందుకంటే ఏది అవసరమో అది మాత్రం మన కంటి ముందు పెట్టాడు. ఇది పెడితేనే అన్నిట్లో ఒక చిన్న విషయం మన కంటి ముందు, విజన్ అనే దాంట్లో మనం ఉంటేనే మన కంటికి తృప్తి లేదు. అలాంటప్పుడు ఇన్ఫ్రారెడ్ పెట్టి ఎక్స్రే కిరణాలు మన కంటికి కనబడేటట్టు పెడితే, ఇక గామా రేస్ కూడా మన కంటికి కనబడేటట్టు పెడితే ఇక మనిషిని పట్టుకోగలరంటారు? ఆలోచించండి. లేదు. అందుకే దేవుడు ఎంత పెట్టాలో, మనిషి కంటికి ఎంత చూపునివ్వాలో, ఎంత హద్దు వరకు అతను చూడగలడో దానికి ఒక లిమిట్ అనేది పెట్టాడు. అయితే ఇవన్నీ కనబడట్లేదు కాబట్టి అసలు ఆ కిరణాలే లేవని అందామా? ఎక్స్రే అంటున్నాం, ఎక్స్ రేస్ కిరణాలు లేవా? ఉన్నాయి. దాంతో కూడా మనం పనిచేస్తున్నాం. దాంట్లో కూడా ఎన్నో క్రిములు ఉంటాయి, దాంట్లో కూడా ఎంతో బ్యాక్టీరియా పనిచేస్తుంది. అంటే కనబడకపోయినా మన కళ్ళ ముందు మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఎంతో ప్రపంచం ఉంది. ఇది బాగా వినండి. అవునా కాదా? మీరు చెప్పాలి. ఇప్పుడు మనకు కనబడుతుంది ఒక % మాత్రమే. ఈ ప్రపంచంలో, రంగుల ప్రపంచంలో కొంతవరకు మాత్రమే, ఇన్ఫ్రారెడ్ కానంత వరకు మాత్రం మనం చూడగలుగుతున్నాం. అటు ఎక్స్రే, ఇటు ఇన్ఫ్రారెడ్ కాకుండా మధ్యలో మాత్రం మనం చూడగలుగుతున్నాం. అటు ఎక్కువైనా మనం దాన్ని చూడలేకపోతున్నాము. అంటే చూడలేనంత మాత్రాన ప్రపంచం లేదంటామా? కాదు, ఆ ప్రపంచం ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, కంటికి కనబడకపోయినా ప్రపంచం ఉంది అని శాస్త్రం చెబుతున్నప్పుడు, ఇన్ని రేస్ ఉన్నాయి, వాటి ద్వారా మేము పని చేస్తున్నామని అన్నప్పుడు, మరి భూమి మీద స్వర్గం కనబడలేదని, భూమి మీద దేవదూతలు కనబడట్లేదని, భూమి మీద నరకం కనబడలేదని, భూమి మీద ఉండగా దేవుడు కనబడలేదని, అవి లేవు అనడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. అవునా కదా? న్యాయం అండి అది? కనబడని ప్రపంచం మన చుట్టూ ఉంది, దాన్ని వినియోగించి ఎలా వాడుకోవాలో దాన్ని, ఆ కిరణాలను వాడుకుంటున్నప్పుడు, మరి కనబడకపోయినా అదృశ్యమైనటువంటి ప్రపంచం ఉంది అని ఎందుకు శాస్త్రం నమ్మట్లేదు? ఎందుకు శాస్త్రవేత్తలు నమ్మట్లేదు? ఆలోచించండి.